ఏపీ శాసన మండలిలో తల్లికి వందనం పథకంపై వాడి చర్చ జరిగింది. మంత్రి పార్థసారథి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. తల్లికి వందనం కింద ప్రభుత్వం ఎవరికి పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వడం లేదని బొత్స ఆరోపించారు. 15% మందికి తల్లికి వందనం పథకం కింద కేవలం 7 నుంచి 8,000 రూపాయలు మాత్రమే చెల్లించారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి పార్థసారథి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంతమందికి ఎంత నగదు ఇచ్చారో, కూటమి ప్రభుత్వంలో ఎంతమందికి ఎంత ఇచ్చామో చర్చించేందుకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించిన బొత్స తాను సభను తప్పుదోవ పట్టించినట్లు రుజువైతే క్షమాపణ చెబుతారన్నారు. ఏదైతే గవర్నర్ గారి స్పీచ్ ఉందో దాంట్లో ఉన్న అంశాలు ఏమున్నాయో దాన్ని కాకపోతే చెప్తాను అధ్యక్ష. వారు చిన్న దాంట్లో ఇంటర్వ్యూస్ అవుతాయి. దయచేసి సెన్సార్ రెడ్డి దయచేసి ఒక విషయాన్ని 15,000 రూపాయలు చెప్పారు. గవర్నర్ గారు వచ్చి 15,000 రూపాయలు అందరికి ఇచ్చాము, 65 లక్షల మందికి సబ్జెక్ట్ కరెక్షన్ నాకు చెప్పారు. వాస్తవంగా మీ మనస్సాక్షిగా 15,000లో మెయింటెనెన్స్ డబ్బు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది రికార్డ్ ఇంకా చాలా సుమారు దగ్గర ఐ థింక్ 18% ఇచ్చిన వాళ్ళు 18%, ఇంకా 7,000 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి వెరిఫై చేసుకోండి. రికార్డు చెప్తుంది. నేను అబద్ధం చెప్పట్లే. నేను రికార్డు కాదు సారథి ప్లీజ్ నేను చెప్తుంది రికార్డు. నేనే అబద్ధం చెప్పట్లే కదా. అబద్ధం చెప్పాను అనుకోండి, రేపు మీరు చూపెట్టి నేను ఎప్పుడు చెప్పి దాన్ని విచారణ చేసుకుంటాను. ఐ విల్ అపాలజైజ్ అండి. ఐ విత్డ్రా మై వర్డ్. ఒకవేళ అబద్ధం చెప్తే, ఒకవేళ నేను సత్యతోమైన మాట చెప్తే, మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే, ప్రభుత్వం తప్పుదో పట్టిస్తే నేను విత్డ్రా చేసుకొని ఎప్పుడు చెప్తాను కదా. గత ప్రభుత్వం కేవలం 43 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. అందరికీ ఇచ్చి 15,000 రూపాయలు తప్ప ఎక్కడ 6,000 7,000 రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష. ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటానికి కూడా సమయం ఇచ్చాం అధ్యక్ష. అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఒకవేళ 7,000 8,000 ఏదైనా ఒక 2-3 ఏదైనా లేదా ఒక 10 మందికో ఒక 10,000 మందికో 67 లక్షలు తప్పడితే మీరు మా దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. అంతేగాని స్కీమ్ మొత్తం 6,000 ఇస్తున్నారు, మీరు 15,000 ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పుతో పట్టిస్తాం అధ్యక్ష. ఎక్కడికైనా సరే ప్రాక్టికల్గా ఏదైనా ఒక 10,000 మందికో 5,000 మందికో 67,27,000 మందిలో తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి. ఆఖరికి ప్రభుత్వం ఎవరికైనా సరే అర్హత ఉండి తల్లికి వందనం రాకపోతే మీరు అప్పీల్ చేయండి, మీరు సచివాలయంలో అప్పీల్ చేయండి. అప్పీల్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వం అధ్యక్ష. ఇది నేను చెప్పేది ఏంటంటే, నేను మనవి చేసేది ఏంటంటే, అన్ని కూడా 20,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు ఇవ్వలేదంటున్నారు. ఏది అధ్యక్ష? అన్నదాత సుఖీభావ ఇచ్చామధ్యక్ష. మీరు 14,000 ఇస్తే మీరు 15,000 ఇస్తారని చెప్పేసి 7,000 ఇచ్చి చేతులు ఎత్తేశారు. మేము 20,000 ఇస్తున్నాం. ఈ రోజు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చింది 7,000 రూపాయలు. ఆ రోజు ఇచ్చింది 7,000 రూపాయలే.